నమ్మి ఓటేసిన పాపానికి దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా మరి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల గొంతు కోసిన కసాయి రేవంత్ రెడ్డి. నాడు నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిండు, ఈరోజు ప్రజల నోట్లోనే మట్టి కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణకి ఇట్లాంటి నికృష్టుడు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది నిజంగా కూడా మనందరికీ అవమానం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఇదే ఖమ్మం జిల్లాలో కానీ మిగతా ఉమ్మడి జిల్లాల్లో కానీ రైతు పొలంలో నీళ్లు ఉండాలి కానీ రైతు కళ్ళల్లో కన్నీళ్ళు ఉండకూడదని చెప్పి ఒక కమిట్మెంట్తో ఇక్కడ సీతారామ ప్రాజెక్టు కట్టినా, భక్త రామదాస్ కట్టినా, కాళేశ్వరం కట్టినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, చెరువులు బాగు చేయడానికి మిషన్ కాకతీయ, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లక్కారం చెరువు అక్కడ పెద్ద ఆర్చ్ మీద రాసింది మిషన్ కాకతీయ లక్కారం చెరువు అని. అట్లాంటి కార్యక్రమాలు మరి అనుక్షణం తప్పించి మరి 14 ఏళ్ళు ఆనాడు నీళ్ల పేరిట పోరాటం చేసిన, 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టారు, రైతు బాగుండాలని తప్పించి రైతు బంధు పెట్టి, రైతు బీమా పెట్టి, పంటలు కొని బ్రహ్మాండంగా నీళ్ళు అందించి 12వ స్థానంలో ఉన్న తెలంగాణ నెంబర్ 1 స్థానాన్ని తీసుకొని పోయారు. కానీ దాని గురించి కూడా నిన్న చిల్లర మాటలు ఢిల్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి. బాబు గారితో మరి జరిగిపోయిన దొంగ ఒప్పందం, చీకటి ఒప్పందం బయటపడంగానే కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లు, ఇవన్నీ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు, డ్రగ్స్, కాళేశ్వరము, ట్యాపింగు, టూపింగు. అందుకే కుడిదిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటా ఉన్నాడు. ఏం చేయాలో తెలియదు, దొరికిపోయిండు, అడ్డంగా దొరికిపోవడం కాబట్టి అడ్డదారులు ఎత్తుకుతా ఉన్నాడు. ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని చెప్పాడు కదా, నేను కాదుగా చెప్పింది. ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని నిమ్మల రామానాయుడు గారు, ఏపీ మంత్రి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిన మాట వాస్తవం కాదా? అందుకే నేను అనేది 70 లక్షల మంది రైతుల ముందు, ఇవాళ కోట్లాది మంది ప్రజల ముందు మళ్ళొకసారి దొరికిపోయింది కాబట్టే ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఈ పనికిమాలిన మాటలతో అటెన్షన్ డైవర్షన్ కోసం ఈ చెత్తవాగుడంతా వాగుతూ ఉన్నాడు. డ్రైనేజీ కంపు ఎంత అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ మీ దగ్గర అదే ఉండేది. ఇక్కడ ఇదివరకు కాలువ ఆ గోళ్ళపాడు ఉండే, ఇదివరకు అలా పోవాలంటేనే భయం అవుతుండే, అంతకంటే కంపు ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి నోరు. ఆ నోరు తెరిస్తే దరిద్రం గబ్బు తప్ప ఒక్కటంటే ఒక్క మంచి మాట రాదు. అట్లే నేను అడుగుతా ఉన్నా, ఈ జిల్లాలో ఏం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు? ఈ 20 నెలల కాలంలో రాష్ట్రానికి ఏం చేసినావు, ఖమ్మం జిల్లాకి ఏం చేసినావు చెప్తావా? కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు సీతారామ, ఆ ప్రాజెక్టుకు వచ్చి రిబ్బన్ కట్ చేసి నెత్తిన నీళ్ళు చల్లుకోవడం తప్ప నువ్వు పీకింది ఏంది, నీ మంత్రులు పీకింది ఏంది అని అడుగుతా ఉన్నా. ఒక మంత్రి ఏమో బాంబుల్లో బిజీగా ఉన్నాడు, ఆయన పేరు బాంబులేట్ అయిపోయింది పాపం. ఇప్పుడు బాంబు వెళ్తుంది, అప్పుడు బాంబు వెళ్తుంది, కార్తీక పౌర్ణమి బాయ్, దీపావళి బాయ్, సంక్రాంతి బాయ్, మళ్ళీ దసరా రానివట్టే, దీపావళి రానివట్టే, ఇప్పుడు వెళ్తుంది అప్పుడు వెళ్తుంది. ఏంది పేలేది, ఏంది చేసింది ఏంది, నువ్వు పీకేది ఏంది? అందుకే చెప్పాను నేను లాస్ట్లో కూడా, ఏదో ఉత్సులో ఇరుక్కున్నాడు అంటే ఉత్సాన బొత్స అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు పీకేది ఏమీ లేదు కాంగ్రెస్ వాళ్ళు, 100% చెప్తున్నా. మిమ్మల్ని మాత్రం 420 హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే. ప్రధాన ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి కావచ్చు, వాళ్ళ అయ్య కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, ఫుట్బాల్ ఆడే బాధ్యత మాది. ఇదే ఖమ్మం జిల్లాలో మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గులాబీ జెండా రెపరెపలు ఆడుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా ప్రజలకి మోసం కూడా అర్థమైంది. నేను ఎందుకు ఇలా బాధ అంతా ఏంటి, ఇలా ఆక్రోశం ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చారు. అదేవిధంగా ఎంత అద్భుతమైన బంధం అంటే బడే బాయ్ చోటే బాయ్ బంధం, బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంత దృఢమైన బంధం అంటే పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యి సంవత్సరం అయింది ఇప్పుడు దగ్గర. ఇటు పొంగులేటి మాట్లాడాడు, అటు ఈడీ వాడు మాట్లాడాడు. ఇప్పటికి నేను 10 సార్లు అడిగాను, ఏం దొరికింది అయ్యా అంటే వీళ్ళు మీడియా వాళ్ళు వేశారు. మీరు పొంగులేటి ఇంట్లోకి నోట్ల కట్టలు కౌంట్ చేయడానికి మెషిన్లు పోతున్నాయని రాశారు, స్క్రోలింగ్లు, బ్రేకింగ్లు. మరి ఏమైంది? ఎవరు అడగరే? వస్తలేడా ఖమ్మానికి? అడగబుద్ధి అవుతలేదా? రాయరా? అడగరా? అట్లాగే అటు ఆయన ఈడీ ఆయన చెప్పడు, ఇటు ఈయన చెప్పడు, పొంగులేటి చెప్పడు. ఏం దొరికిందా అంటే ఎన్ని 100 కోట్లు దొరికినాయి, ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ, ఎక్కడ పోతున్నాయి మాకు తెలుసు. నీళ్ళేమో చంద్రబాబుకు, నిధులేమో రాహుల్ గాంధీకి, తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద. చేసింది ఏంది 20 నెలల్లో? ఇవాళ ఈ